ఇంటి గోడలకు అసలు ప్రైమర్ అవసరమా? పుట్టి వేయకుండానే ప్రైమర్ వేస్తే సరిపోతుంది కదా. ఒకవేళ ప్రైమర్ వేయాలంటే ఏ గోడలకు అంటే కొత్త గోడలకు, పాత గోడలకు, అలాగే తడిగా ఉండే గోడలకు, ఏ గోడలకు ఎలాంటి ప్రైమర్ వాడితే బాగుంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జయంతిస్ వరల్డ్. ప్రైమర్ తర్వాత పెయింట్ వేస్తాం కదా, ఎలాంటి పెయింట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కలర్స్ అయితే బాగుంటాయి అనేది వీడియో క్లియర్ గా మన ఛానల్లో ఉంది, చూడండి. నేను డిస్క్రిప్షన్ లో కూడా పిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా కొత్త వీడియోస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. కొత్త ఇల్లైనా పాత ఇల్లైనా ఏ ఇల్లైనా సరే ఇల్లు అందంగా కనిపించాలనే ఉద్దేశంతోనే ఇంటిని పెయింటింగ్ చేయిస్తాం. పెయింటింగ్ చేయించే ముందు ప్రైమర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రైమర్ అనేది కొత్త ఇంటికి పాత ఇంటికి వేరువేరుగా ఉంటుంది. ఇంటికి ప్రైమర్ లేకుండా పెయింట్ వేయడం అంటే అన్నం ముద్దపప్పు నెయ్యిలోకి ఆవకాయ లేకుండా తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇంటికి గోడలు కట్టిన తర్వాత సిమెంట్ ప్లాస్టరింగ్ చేస్తాం కదా, సిమెంట్ ప్లాస్టరింగ్ చేసిన తర్వాత ప్రైమర్ వేయకుండా డైరెక్ట్ గా పెయింట్ వేస్తే గోడనే సగం పెయింట్ ని పీల్చేస్తుంది. వాల్ కూడా ప్లాస్టరింగ్ తర్వాత అన్ఈవెన్ గా రఫ్ సర్ఫేస్ తో ఉంటుంది. సో ఎంత కాస్ట్లీ పెయింట్ వేసినా కూడా స్మూత్ ఫినిషింగ్, గ్లాసీ లుక్ రాదు. గోడకు వేసిన రంగు కూడా తొందరగా వెలిసిపోతుంది. అందుకే ప్రైమర్ ని వాడాలి. ఈ ప్రైమర్ గోడల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందంటే, ప్లాస్టరింగ్ తర్వాత గోడల సర్ఫేస్ కి ఉండే డస్ట్, పోర్స్, వాటర్ వీటిని అబ్జర్వ్ చేసే గుణాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. గోడకు ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేసి మాయిశ్చర్ సీపేజ్ ని తగ్గిస్తుంది. ప్రైమర్ వేసాక పెయింట్ ఏదైతే వేస్తామో ఆ పెయింట్ ఒరిజినల్ కలర్ అనేది ఎగ్జాక్ట్ గా మనం అదే కలర్ ని గోడ పైన చూడొచ్చు. ఇంకా కొత్త ఇంటి గోడలు ప్లాస్టరింగ్ తర్వాత ఎన్నిసార్లు తడిపినా కూడాను డ్రై అవుతూనే ఉంటాయి. కాబట్టి ఇలాంటి కొత్త గోడలు పూర్తిగా డ్రై అయిన తర్వాత వాటర్ బేస్డ్ సిమెంట్ ప్రైమర్ ని వేసుకోవచ్చు. ఇది కెమికల్ స్మెల్ తక్కువగా ఉంటుంది, అలాగే త్వరగా ఆరిపోతుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. కానీ గోడలు పూర్తిగా డ్రై అయిన తర్వాత మాత్రమే దీన్ని వేయాలి. మరి పాత గోడలకు అంటే ఇంతకు ముందున్న పెయింట్ ని తీసేసి మళ్ళీ కొత్తగా పెయింట్ వేసే వాళ్ళైతే ఆయిల్ బేస్డ్ ప్రైమర్ వాడుకుంటే మంచిది. ఎందుకంటే ఎంత పెయింట్ ని గీకి శాండింగ్ చేయించినా కూడాను పాత స్టెయిన్స్ అనేవి అలాగే కనపడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆయిల్ బేస్డ్ ప్రైమర్ ని యూజ్ చేసుకుంటే మంచిది. ఇది కెమికల్ స్మెల్ అనేది ఎక్కువగా ఉంటుంది, కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఆయిల్ బేస్డ్ ప్రైమర్ అనేది పర్ఫెక్ట్ గా మీకు పాత స్టెయిన్స్ కనిపించకుండా పెయింట్ కలర్ ని అందంగా కనిపించేలాగా చేస్తుంది. ఇంకా తడిగా ఉండే గోడలకు కూడా సెపరేట్ గా ప్రైమర్స్ ఉన్నాయి. అంటే బాత్రూమ్ సైడ్ వాల్స్ కానీ, కిచెన్ వాల్స్ కానీ, టెర్రస్ దగ్గర ఉండేటువంటి వాల్స్ కానీ ఇలాంటి వాటికైతే సెపరేట్ ప్రైమర్స్ ని యూజ్ చేసుకుంటే మంచిది. అలాంటి తడి ఎక్కువగా తగిలేటువంటి గోడలకు డాంప్ ప్రూఫ్ ప్రైమర్ ని వాడుకుంటే మంచిది. ఈ ఓవరాల్ ప్రాసెస్ లో మనకేమో ఆ పుట్టి, ప్రైమర్, పెయింట్ ఇవేవి సరిగ్గా తెలియదు. కాబట్టి పెయింటర్ ఏది సజెస్ట్ చేస్తే దాన్నే మనం ఫాలో అవుతూ ఉంటాము. చాలా వరకు అందరూ ఇదే మిస్టేక్ నే చేస్తారు. కానీ వాల్ కండిషన్ ని బట్టి ప్రైమర్ అనేది చేంజ్ అవుతుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రైమర్ అనేది ఇంటీరియర్ కి, ఎక్స్టీరియర్ కి కూడా వేరువేరుగా ఉంటుందనే విషయాన్ని మర్చిపోకండి. ఇంటీరియర్ గోడలకి లో వివోసి అంటే వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇది సరిపోతుంది. వివోసి అనేది స్మూత్ ఫినిషింగ్ తో కూడా వస్తుంది. అదే ఎక్స్టీరియర్ గోడలకు అనుకోండి యువి ప్రొటెక్షన్ అంటే వర్షాలు ఎక్కువగా కురిసినా, ఎండలు ఎక్కువగా పడినా పెయింట్ ని, గోడలను కాపాడే విధంగా వెదర్ ప్రూఫ్ ప్రైమర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంట్లో వాడే ప్రైమర్ ని బయట వాడొద్దు. ఇంటీరియర్ కి, ఎక్స్టీరియర్ కి సెపరేట్ గా ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఇంట్లో వాడే ప్రైమర్ ని బయట వాడారనుకోండి, 3 నెలలు ఇంకా అంతకు మించి మీకు ఆ ప్రైమర్ అనేది లైఫ్ రాదు. సో ఇంటీరియర్ ప్రైమర్ ని ఇంటీరియర్ కే యూజ్ చేసుకోండి, ఎక్స్టీరియర్ ప్రైమర్ ని ఎక్స్టీరియర్ కే యూజ్ చేయండి. ఇంకా చాలా మందికి పుట్టి పెట్టాక ప్రైమర్ వేయాలా, ప్రైమర్ వేసాక పుట్టి పెట్టాలా అనే డౌట్ ఉంటుంది. గోడలకు ప్లాస్టరింగ్ అయ్యాక 15 రోజుల నుంచి 2 నెలల వరకు కంప్లీట్ గా ఆరనివ్వండి. ఆరిన తర్వాతనే పుట్టిని 2 కోట్స్ వేయాలి. ఆ తర్వాత శాండింగ్ చేసుకోవాలి. అంటే మీకు ఎక్స్ట్రా అన్ఈవెన్ సర్ఫేస్ ఉన్నా కూడాను శాండింగ్ చేసేస్తారు. ఆ తర్వాతనే ప్రైమర్ అనేది 2 కోట్స్ వేసుకోవాలి. ప్రైమర్ తర్వాతనే పెయింట్ వేయాలి. అప్పుడు పెయింట్ ని లాంగ్ లైఫ్ మనం సెలెక్ట్ చేసిన కలర్ ని అందంగా గోడ పైన చూడొచ్చు. ఈ పెయింట్ కలర్స్ సెలెక్షన్ కూడా ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో, చూడండి. ఇంకోటి ఏంటంటే ప్రైమర్ ని గోడకు 2 కోట్స్ వేయమన్నాం కదా అని చెప్పేసి ప్రైమర్ ని ఫుల్ గా డైల్యూట్ చేసేసి వేసేస్తారు. ఎందుకంటే ఎక్కువ డైల్యూట్ చేసేస్తే పని తొందరగా అయిపోతుంది.
అప్పటికప్పుడు మనకు చూడడానికి లుక్ అయితే బాగుంటుంది, కానీ దాని లైఫ్ కూడాను డైల్యూట్ అయిపోతుంది. కాబట్టి ఏ బ్రాండ్ అయితే తీసుకుంటున్నామో దానికి ఎంత పర్సెంటేజ్ డైల్యూట్ చేయాలో అంతవరకే డైల్యూట్ చేసుకుంటే మీకు లైఫ్ అనేది ఎక్కువగా వస్తుంది. పుట్టి పూర్తిగా డ్రై అవ్వక ముందే ప్రైమర్ ని వేసినట్లయితే బబుల్స్ రావడము, హెయిర్ లైన్ క్రాక్స్ రావడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి పుట్టిని కూడా కంప్లీట్ గా ఆరనివ్వాలి. కొంతమంది షార్ట్ కట్ మెథడ్స్ అని చెప్పేసి పైన నేను చెప్పిన ప్రొసీజర్ ని మిస్ చేస్తారు, కానీ అలా కాదు, ప్రాపర్ ప్రొసీజర్ ని ఫాలో అవ్వాలి. జనరల్ గా ప్రైమర్ అనేది 1000 SFT వాల్ కి 2 కోట్స్ కి 18 to 20 లీటర్స్ అవసరం అవుతుంది. ఇంకా మీరు దీన్ని డైల్యూట్ చేశారంటే దాని లైఫ్ కూడాను తగ్గిపోతుంది. జనరల్ గా హౌసెస్ కి బ్రష్ కానీ రోలర్ కానీ యూజ్ చేస్తారు. అదే మనం రెంటల్ పర్పస్ ఇస్తాం కదా, కాంట్రాక్ట్ బేస్డ్, అలాంటి వాటికైతే పెద్ద గోడలు ఉంటాయి కాబట్టి వాళ్ళు స్ప్రే యూజ్ చేస్తారు. నా పర్సనల్ సజెషన్ అయితే మంచి బ్రాండెడ్ ప్రైమర్ ని యూజ్ చేసుకుంటే మంచిది. కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడాను మినిమం 10 years లైఫ్ ఉంటుంది. మీరు ప్రైమర్ ని కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోకపోతే పెయింట్ ఎంత కాస్ట్లీది వేసినా కూడాను తొందరగా పీల్ అయిపోతుంది. కాబట్టి ప్రైమర్ ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. మీకు ఈ వీడియో యూజ్ అయిందనే అనుకుంటున్నాను. ఎలాంటి ప్రైమర్ ని ఎక్కడ వాడాలి అనేది ఒక ఐడియా వచ్చిందనే అనుకుంటున్నాను. మీరు ఎలాంటి ప్రైమర్ పెయింట్ అయితే బెస్ట్ అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.